హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కే లేసానండి. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు ముందు రోజు నైటే నేను శనగల్ని నానబెట్టేసి పెట్టుకున్నానండి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. అయితే ఇలా శనగలతో మనం చేసి పెట్టామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా నేను శనగలను అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని అవన్నీ కూడా మిక్సీలో వేసానండి. ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ దోశలు అనేవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలానే హెల్దీ కూడా అండి మన ఆరోగ్యానికి. మన పెద్దవాళ్ళు ఒకళ్ళు చెప్పారండి, మనం తినే ఆహారమే మనకు మందులు అవ్వాలి, కానీ మనం వేసుకునే మందులు మనకి ఆహారం అనేది అవ్వకూడదండి. అలా మనం రోజు మొత్తంలో కూడా ఏదో ఒక హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ ఏదో ఒకటి మీకు ఏది కుదిరితే అది కొంచెం హెల్దీగా తినండి. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బీపీ అనో, షుగర్ అనో ఏవో ఒకటి వచ్చేస్తూ ఉన్నాయండి, వయసుతో సంబంధమే లేకుండా. ఖచ్చితంగా మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మనం ఫుడ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందేనండి. హెల్దీగా మనము తినాలి, మన పిల్లలకు కూడా చేసి పెట్టాలండి. అలాగే నేను ఆ రోజు శనగలతో దోశలు వేద్దామని చెప్పేసి మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా మనకి పొద్దున్నే లెగవగానే నేను ఒక గ్లాసు కానీ, ఒక చెంబు కానీ వాటర్ అనేది తాగేసిన తర్వాత నాకు టీ తాగడం అనేది అలవాటండి. ఇంకా మార్నింగ్ టీ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోలేరు కదండి, కష్టము. ఇంకా కొంచెం పాలు, టీ పొడి, షుగర్ యాడ్ చేసుకొని టీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఈ లోపు టీ మరిగే లోపు ఆ దోశల్లోకి మనకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందండి. నా దగ్గర ఆ రోజు కొబ్బరి అనేది లేదండి, అందుకని చెప్పేసి నేను పల్లీలు, పుట్నాలు రెండు కలిపిన మిక్స్ చేసుకుంటానండి. నేను అవైతే ఒక 1/2 కేజీ పుటానీ పప్పు తెప్పించుకుంటే ఒక 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు రెండింటిని కలిపి కూడా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. నేను ఎప్పుడు చట్నీ కావాలన్నా అవి రెండు యాడ్ చేసేసి 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం సాల్ట్, ఒక 2-3 చిన్నులపాయ రబ్బలు వేసుకోండి. మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా నేను తాలింపు కూడా ఏం పెట్టినానండి, అలానే తినేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది చట్నీ. కానీ ఈ దోశల్లో కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుందండి. కొబ్బరి నా దగ్గర అందుబాటులో లేదని చెప్పేసి నేను ఈ చట్నీ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఈ దోశలు చేయాలనుకున్నప్పుడు మీరు కొబ్బరి చట్నీ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా చట్నీ వేసేలోపు నాకు టీ కూడా మరిగిపోయిందండి. మనము వంట చేయడమే కాదండి, ఇంకా రోజంతా కూడా మనం వంటగదిలో ఉండాలంటే కష్టం కదండి. మనం టైం చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి పనులు కూడా. మనం ఒక పని చేస్తూ పక్కన ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చండి. నేను ఎక్కువ కూడా తాగనండి, ఒక చిన్న కప్కి ఇంకేదో అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం టీ అనేది తీసుకుంటానండి మార్నింగ్ అయితే. ఇంక నేను మళ్ళీ టిఫిన్ వచ్చేసరికి ఒక 10-10:30 అవుతుందండి. అలా నా మార్నింగ్ రొటీన్ అనేది అలా ఉంటుందండి. ఇంకా మా చిన్న బాబు అయితే లెగిసాడండి. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోతుంది కానీ ఇంకా లెగవలేదు. 9కి అలా వెళ్ళాలండి. కానీ ఈ చలికాలం వల్ల పిల్లలు అసలు తొందరగా లెగవట్లేదండి. ఇంకా మా చిన్న బాబు లేచి టిఫిన్ కోసం అని చెప్పేసి ఏడుస్తున్నాడండి. వాడి కోసం అని చెప్పేసి నేను దోశ వేస్తున్నాను. ఇదిగోండి శనగలతో దోశ. మనం మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే మనకి ఈ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంకా రెండు వైపులా చక్కగా దోశలు అనేవి కాల్ చేసుకున్నానండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మంచి మంచి రెసిపీస్, మీషో హోల్స్, అలానే షార్ట్స్లో వచ్చేసరికి మంచి టిప్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు వాటన్నిటిని చూడండి. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తూ ఉంటానండి నేను. ఇలా చేసేసిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేశానండి. ఇంక ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. మా బాబు రెడీ అయ్యేసి ఇంకా బొమ్మలు పెట్టుకొని చూస్తున్నాడు. ఇంక నేను అవన్నీ మడత పెట్టేసి
ఇంకా కసులు అనేవి చిమ్మేసుకున్న తర్వాత మా బాబుకి ఆటో అయితే 8:50కి 8:55కి అలా వస్తుందండి. ఇంకా రాలేదని చెప్పేసి బొమ్మలు చూస్తూ ఉన్నాడు. ఈలోపు నేను అవన్నీ కూడా మడత పెట్టేసుకొని ఇంట్లో కసులు అయితే చిమ్మేసుకున్నానండి. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి. లంచ్ బాక్స్ మళ్ళీ 11కి అలా వస్తారండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నానండి లంచ్లోకి అయితే. ఇంకా కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని చక్కగా అవన్నీ హీట్ అయిన తర్వాత మనకి దాల్చిన చెక్క, అలానే లవంగాలు, యాలకులు, ఇంకా స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసుకున్నానండి. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్ రైస్లో పిల్లలు మనం కూర చేసిన ఒక్కోసారి ఇష్టంగా తినరు కదండి. ఆ కర్రీస్ అనేవి అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు అన్ని వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే అవి అన్నీ వేసేసి ఇలా వెజిటేబుల్ పలావ్ లాగా చేస్తామంటే వాళ్ళకి అన్నీ కూడా తిన్నట్టు ఉంటారు కదండి. మనం ప్రత్యేకంగా కూర చేస్తే అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా పలావ్ లాగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు తింటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా నేను ఉల్లిపాయ ఒకటి, ఒక పచ్చిమిర్చి, టమాటోలు, క్యారెట్ ఇవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి. నా దగ్గర బీన్స్ కూడా ఉన్నాయి, ఆ బీన్స్ కూడా వేసాను. ఇంకా ఒక పొటాటో కూడా వేసి మొత్తం చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ధనియాల పొడి వేసుకోండి. మనకి ధనియాల పొడి వేసుకుంటే పలావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా మీరు ఏదైనా పలావులు చేసేటప్పుడు ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. మనకి చాలా కమ్మగా వస్తుంది పలావ్ తినేటప్పుడు కూడా. ఇవన్నీ కూడా మనకి కొంచెం మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. ఇలా పలావులు చేసేటప్పుడు సాయంత్రం కూడా కొంచెం ఉండేటట్టు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత 2 గ్లాసులు బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నానండి. అవి నానుతా ఉంటాయని చెప్పేసి ఈలోపు ఇవైతే చేస్తూ ఉన్నాను. నేను ఇంకా వంటగదిలో ఉన్నానంటే ఒక పనితో పాటు పక్కన ఇంకో పని కూడా చేసుకుంటూ ఉంటానండి. అలా చేసుకుంటే నాకు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇక ఎడిటింగ్ అనేది చూసుకోవడము, అవి అప్లోడ్ చేయడము, దానికి థంబ్నెయిల్స్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా 12కి అయితే ఏదో కుకింగ్ వీడియో కానీ, అలాగే మీషో హోల్ కానీ వస్తుంది. 1కి వచ్చేటప్పటికి ఏదో ఒక టిప్ వస్తుందండి మనకి షార్ట్లో. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మీకు 5కి మళ్ళీ మినీ బ్లాగ్ లాగా అది షార్ట్ రూపంలో మళ్ళీ పెడతానండి. అలాగే 8కి ఒక మీషో హోల్ షార్ట్ వస్తుందండి. ఇలా నా ఛానల్లో ఇవన్నీ కూడా టైం టు టైం అనేవి నేను వచ్చేటట్టు చూసుకుంటూ ఉంటానండి. ఇంకా నేను ఖాళీగా టీవీ చూస్తున్నప్పుడు కానీ అలా ఎడిటింగ్ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఒకేసారి వంటగదిలో ఉన్నప్పుడు 2 పనులు అయితే చేసేసుకుంటూ ఉంటానండి, ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి. ఆల్రెడీ దీనికి ముందు నేను ఎగ్స్ బాయిల్ చేశాను, అలాగే నేను టిఫిన్ వేసుకొని తినేసాను. ఇంకా అవన్నీ మీకు చూపించలేదండి. ఇంకా ఈ వెజిటేబుల్ పలావ్ చేయడం ఒక్కడే చూపిస్తున్నాను. ఇది చేసేటప్పుడు ఇంక మా హస్బెండ్ తర్వాత వస్తారండి టిఫిన్కి, మార్నింగే తినరు. ఆయన తినేటప్పటికి 10:30, 11 అవుతుంది. ఇంక నేను చేస్తున్నప్పుడు టిఫిన్ వేయమని అడిగితే పక్కనే ఇంక నేను మళ్ళీ పెనం పెట్టేసుకొని అట్లు కూడా వేసేసానండి మా హస్బెండ్ కోసము. ఇక అది కూడా మీకు ఈ వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి. ఇంకా అదిగోండి నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని అయితే తీసుకున్నాను. ఇంకా నేను బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుంటానండి. అవి అయితే పారిపోయానండి బియ్యం కడిగిన వాటరు. అవి కూడా ఎసురుగా వాడుకొని అవి సరిపోకపోతే ఇంకొంచెం నార్మల్ వాటర్ అనేవి వేసుకుంటానండి. ఇంకా 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. 1.5 గ్లాస్ సరిపోతుంది వాటర్ మనకి. అలా 3 గ్లాసులు వేసుకొని కొత్తిమీర పైనంతా వేసేసుకొని సాల్ట్ కూడా సరిపడినంత వేసుకున్న తర్వాత మనం చక్కగా దాన్ని మగ్గించుకోండి. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇంకా మగ్గిపోతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందండి. ఈ వెజిటేబుల్ పలావ్ అనేది చక్కగా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. తినడానికి కూడా మనం ఎసురు అనేది కరెక్ట్గా పోసుకుంటే పలావ్ అయినా బిర్యానీ అయినా మనకి పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పక్కనే మా హస్బెండ్కి అయితే దోశలు వేసేస్తున్నానండి. ఇంకా చట్నీతో, అలానే టమాటో చట్నీ కూడా ఒకటి ఉందండి. ఇంకా రెండింటితో ఆయనకి వేసేసి ఇచ్చానండి దోశలు అనేవి. ఇంకా మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మార్నింగ్ అనేది కొంచెం బిజీగానే ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ చేయడము, అలా అందరూ కూడా ప్రతి ఒక్క మదర్ కూడా వాళ్ళ ఇంట్లో బిజీగా ఈ టిఫిన్స్తో లంచ్ బాక్సులతో హడావిడిగానే ఉంటారండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.